హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా! నేను కూడా చాలా బాగున్నానండి. జనరల్‌గా మనందరి జీవితంలో కూడా పెద్ద అచీవ్‌మెంట్ గానీ, ఒక పెద్ద డ్రీమ్ గానీ ఏదైనా ఉంది అనంటే అది సొంత ఇంటి కలేనండి. నిజంగా ఒక ఇల్లుని సొంతం చేసుకోవాలంటే ఎంతో కష్టపడతాం. ఎన్నో వ్యయ ప్రయాసలు ఇబ్బందులు కోర్చుకొని కొన్ని రోజులైతే మన మన ఆశలని, కోరికలని అన్నిటిని చంపుకొని మరీ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవడానికి పాట్లు పడతామండి. నానా పాట్లు పడతాం కదా! సో అలాంటి ఇల్లు మనం అమర్చుకునేటప్పుడు ఏ ఏ విషయాలని మనం పరిగణలోకి తీసుకోవాలి? సో ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనేటప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంది, లేదా మనకి ఎంత లోన్ వస్తుంది, సో మనం ఎంత పెద్ద ఇల్లు కొనగలం, అదొకటే పాయింట్ కాదు కదండి. సో చాలా పాయింట్లని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాంట్లో కొన్ని విషయాల్ని నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, వాట్ ఎవర్ నేను డిస్కస్ చేస్తున్నదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ అండి. నా పర్సనల్గా నేను ఆలోచించుకున్నప్పుడు సో ఏది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుందో అది నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఇదే అందరికీ అప్లికబుల్ అవ్వాలని ఏం లేదు. సో అందరూ డిఫరెంట్ ఐడియాస్ ఉంటుంది, ఐడియాలజీ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన ఐడియాలజీని మీరు ఫాలో అవ్వచ్చు. బట్ యాజ్ ఒక మిడిల్ క్లాస్ ఉమెన్గా నేనైతే ఏం ఆలోచిస్తానో అనేది ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. దాంతోపాటు వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి కొంచెం గ్రోత్ రావాలన్నా, నలుగురు నా వీడియోస్ చూడాలన్నా మీరు లైక్ చేయడం అనేది మాత్రం చాలా అవసరం అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్. హాయ్ గాయ్స్. సో ఈరోజు వీడియో కంటెంట్ వచ్చేసి ఇల్లు గురించి అండి. సో ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నట్లయితే చాలామందికి ఉండే కన్ఫ్యూజన్, జనరలైజ్డ్ డౌట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే, ఫస్ట్ ఎలాంటి ఇల్లు కొనుక్కుంటే బెటర్? నౌడేస్ మనకి అవైలబుల్గా ఉన్నవి 2 ఆప్షన్స్. ఒకటి వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండ్ సెకండ్ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్. సో ఈ రెండిట్లో ఏది మంచిది అని మనం డిసైడ్ చేసుకునే ముందు ముఖ్యంగా ఒక 4 పాయింట్స్ని అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఇవి 4 పాయింట్స్ కూడా జనరలైజ్డ్ పాయింట్స్ అనమాట. నేను బాగా డీప్గా డిస్కస్ చేయట్లేదు. జనరల్గా మనకి వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయి, సో దాన్ని ఏ రకంగా మనం ఆలోచించుకోవాలి అనేది మాత్రమే డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వెరీ ఫస్ట్ మనం ఇల్లు కొనడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలి అంటే మనకి తెలియాల్సింది ముఖ్యంగా ఏంటి అని అంటే, మనకు ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, అంటే మనకున్న అవసరాలు ఏంటి అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒకటి ఎమోషనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక ఎమోషనల్తో అటాచ్ చేసినటువంటి ఒక రిక్వైర్మెంట్ అనమాట. మోస్ట్లీ ఇండియన్స్ అందరూ కూడా దీనికి కట్టుబడే ఉంటాం, మనందరం కూడా. సో మనకంటూ ఒక స్థలం ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనుకుంటాం. సో అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా ఇంకా రిక్వైర్మెంట్స్, అంటే రియల్ టైంలో రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఆలోచిద్దాం. సో ఎందుకు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాలనుకుంటున్నాము అనేది ఆలోచిద్దాం. సో ఈ రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ది ఏంటి అని అంటే బెటర్మెంట్ అండి. సో ఈ బెటర్మెంట్లోనే మనకి కావాల్సిన అన్ని కన్వీనియన్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ స్కూల్స్కి దగ్గరగా ఉండాలి, లేదా మార్కెట్కి దగ్గరగా ఉండాలి, హాస్పిటల్స్కి దగ్గరగా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా ఈ బెటర్మెంట్ ఆప్షన్లోకే వస్తాయన్నమాట. సో మనం ఇల్లు కొనేటప్పుడు, ఎలాంటి ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు, మనకి ఏం కావాలి తెలుసుకున్నప్పుడు ఇవి కూడా మనం కన్సిడర్ చేస్తాము. అంటే ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇప్పుడు సొంత ఇల్లు అని అడిగాము, సొంత ఇల్లు అని ఎక్కడో ఊరవతలుగా కొనుక్కుంటే మనకి కంఫర్టబుల్గా ఉండగలమా? ఎక్కడైతే ఏంటి మన సొంత ఇల్లే అని మనం అనుకోగలమా? సో అనుకోలేం. ఎందుకు అనంటే, మన ఇల్లు అనేది మన కన్వీనియంట్గా ఉండాలి. సో మనకి మన లైఫ్లో బెటర్ ఆప్షన్గా ఉండాలి. అంతేగాని అది మనకి ఇంకా ఇబ్బంది పెట్టేదానిలాగా ఉండకూడదు. కాబట్టి ఊరవతల సొంత ఇల్లు కొనుక్కున్నా ఉపయోగం లేదు. సో ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం, బెటర్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి మంచి ప్లేస్కి మారాలనుకుంటాం. సో అపార్ట్మెంట్ కావాలా, ఇండిపెండెంట్ హౌస్ కావాలా అనేటప్పుడు సో ఈ రెండిట్లో ఏ చాయిస్ చేసుకోవాలి అనేది ఏజ్ మీద కూడా, అంటే మీ ఏజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి డెఫినెట్గా. సో ఇక్కడ 2 ఏజెస్ తీసుకుందాం. ఒకటి ఏంటి అని అంటే, మ్యారేజ్ అయిన కాడి నుంచి పిల్లలు కాలేజ్కి వెళ్ళేదాకా ఒక ఫేజ్ అయితే, సో కాలేజ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడే కాడి నుంచి రిటైర్మెంట్ వరకు ఒక ఫేజ్ అనుకుందాం. సో ఈ 2 ఫేజుల్లో మనము ఏ ఇంట్లో ఉండాలి, ఏ టైంలో ఏ ఇంట్లో ఉండాలి అనేది మ్యాటర్. సో వెరీ ఫస్ట్ పాయింట్ అందరూ మాట్లాడుకున్నట్టు, ఇందాక ముందు రిక్వైర్మెంట్లో మనం మాట్లాడుకున్నట్టు కన్వీనియంట్ ప్లేస్ ఉండాలి. అందరికీ కూడా కన్వీనియంట్ ప్లేస్ ఉండాలి. ఎవ్రీబడి అదే చూస్తాం కదండి. సో అది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఈ 2 ఏజెస్లో ఏ ఏజ్ గ్రూప్కి అయినా సరే కన్వీనియంట్ ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. మీరు పిల్లలు చిన్నప్పుడు
లేదా కాలేజ్కి వెళ్ళే వరకు కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారనుకోండి, సపోజ్ 30 to 50. సో 30 to 50 ఏజ్ గ్రూప్లో మీరు ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు, యంగ్గా ఉంటారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతారు. సో ఈ కొంచెం మార్కెట్ ప్లేస్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో ఒక వెహికల్లోనో సో ఏదో ఒకటి తీసుకుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటానో మీరు ఆ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ తెచ్చుకోగలుగుతారు. సో ఇలాంటి టైం సిటీకి కొంచెం దూరంగా లేదా మార్కెట్ ప్లేస్కి అంటే పాపులర్ సెంటర్స్ ఉంటాయి కదా, సో ఆ సెంటర్కి కొంచెం దూరంగా మీరు ఇల్లు కొనుక్కోగలిగినప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌస్ని ప్రిఫర్ చేయొచ్చు. అదే మీరు కాలేజ్ అయిపోయి పిల్లలు ఎక్కడో సెటిల్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఉన్న ఫేజ్లో ఉన్నారనుకోండి, సో ఈ టైంలో మీరు ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి, ఊరవతలకి వెళ్ళి లేదా సెంటర్కి దూరంగా ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారనుకోండి, డెఫినెట్గా ఆ ఇండిపెండెంట్ హౌస్ నుంచి మీరు సెంటర్కి వచ్చి మీకు కావాల్సినవన్నీ తీసుకుని వెనక్కి వెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఒక మంచి ఏరియాలో ఉండాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఉండే ఆప్షన్ ఒకటే అపార్ట్మెంట్స్ కదా. సో అక్కడ ఇండిపెండెంట్ హౌస్ దొరికింది అనుకోండి, మీ బడ్జెట్లో దొరికిందంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ రెండవది ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఆబ్వియస్లీ అపార్ట్మెంట్ అనేది మనకి అందరికీ ఒక మిడిల్ క్లాస్ నుంచి సో హయ్యర్ మిడిల్ క్లాస్ వరకు కూడా అందరికీ అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఇండిపెండెంట్ హౌస్ అనేది కొంతమంది మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతాము, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్. సో ఈ రోజుల్లో ఏంటి అంటే అంతకుముందు ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా ఉండి కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోవడం వల్ల సో ఆల్మోస్ట్ ఈ ఇండిపెండెంట్ హౌసెస్కి అండ్ అపార్ట్మెంట్స్కి కూడా ఆల్మోస్ట్ ఒక 25% మాత్రమే గ్యాప్ ఉంటుందన్నమాట. ఒక మంచి ఏరియాలో అపార్ట్మెంట్కి అండ్ కొంచెం దూరంలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్కి కూడా ప్రైస్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు, ఒక 25% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అండ్ ముందుగా చెప్పినట్టుగా మన కన్వీనియంట్ అండ్ మన ఏజ్ ఈ రెండు అంశాలు కన్సిడర్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది థర్డ్ పాయింట్లోకి వస్తుంది అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు, ఎంత మనకి అవకాశం ఉంటుంది, సో మనకి ఎంత క్రెడిట్ ఆప్షన్ ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా మీరు ఇండిపెండెంట్ హౌసా ఆర్ విల్లానా అనేది ఆలోచించుకోవచ్చు. చిన్న ఏజ్లో ఉన్నారు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మీ క్యాపబిలిటీస్ని బట్టి సో లోన్ తీసుకొని మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. అలాగే రిటైర్మెంట్ అంటే మీ పిల్లలు స్టడీస్ అయిపోతున్నాయి, వాళ్ళు ఇంకా జాబ్స్లో సెటిల్ అవుతున్నారు, ఆ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు మీకు ఇండివిజువల్గా మీరు లోన్స్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇల్లుల మీద పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో సరైన నిర్ణయం అయితే కాదు. సో ఎక్కువగా మనం ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అని ఆలోచించేటప్పుడు మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంకొక అంశం ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్ అండి. సో ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇవాళ రేపు మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కమ్యూనిటీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి అండ్ బాగా టెంప్ట్ చేస్తున్నాయి అనమాట. సో ప్రొవైడ్ చేసే ఆ ఫెసిలిటీస్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ దానికి టెంప్ట్ అయ్యి మన స్తోమతకి మించి చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఎక్కువ 1 CR 2 CR అలా ఇన్వెస్ట్ చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. సో ఉండేది ఒకటే ఏరియా, పక్కపక్కనే ఉంటాము, కాకపోతే వాళ్ళు గేట్ లోపల ఉంటారు, మనం ఓపెన్గా ఉంటాము, అంతే డిఫరెన్స్. సో ఈ చుట్టుపక్కల ఏరియా అయితే ఏం మారిపోదు, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు చూసేది మనం చూసేది ఒకటే ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ మీద బాగా ఇంప్రెస్ అయ్యి ఓన్లీ ఆ ఒక్క రీజన్ తోటే వాళ్ళు ఎక్కువ అమౌంట్స్ హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేసి అపార్ట్మెంట్స్ కొనడం, గేటెడ్ కమ్యూనిటీస్లో హౌసెస్ కొనడం అనేది జరుగుతుంది. సో ఈ విషయం మనకి అవసరమా కాదా, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్, ఈ ఎన్విరాన్మెంట్లోనే ఇంకొక విషయం ఏంటి అని అంటే సో చాలామంది పిల్లల యొక్క వాళ్ళు పెరిగే టైంలో ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి అని కోరుకోవడం జరుగుతుంది. సో ఈ వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి కూడా మిడిల్ క్లాస్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ని ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఇది ఎవ్రీ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే రియాలిటీ అండి. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ అనమాట. సో నేను రియలైజ్ అయిన టాపిక్ మీతో జెన్యున్గా షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా మన అపార్ట్మెంటా ఇండిపెండెంట్ హౌసా, సో ఏ ఏజ్ గ్రూపుల్లో ఏమేమి ఆలోచించాలి అనేది మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే రియల్ టైంకి వద్దాము. సో రియల్గా నేను ఉన్నాను, నాకు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉంది. సో నేను కూడా లైఫ్లో బెటర్మెంట్ కోసం ఆలోచిస్తున్నాను. సో నేను ఒక మంచి ప్లేస్కి మూవ్ అవ్వాలి, ఒక కన్వీనియంట్ ప్లేస్లో ఉండాలి అని నేను కూడా ఆలోచిస్తున్నాను. సో ఈ ఆలోచనతో నేను లాస్ట్ టైము హైదరాబాద్లో చాలా ఏరియాస్ కవర్ చేయడం అయితే జరిగింది హౌసెస్ కోసం. సో నేను తిరుగుతున్నప్పుడు నాకున్న మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే ఇండిపెండెంట్ విల్లా ఏదైనా చూడాలి అని చెప్పేసి ఆలోచనలోనే తిరిగాను. సెంటర్స్కి దూరంగా రావాల్సి ఉంటుంది. సో ఓకే, నో ప్రాబ్లం, నేను రాగలను, నేను తిరగగలను, షటిల్ చేయగలను అని అనుకున్నప్పటికీ కూడా సో మనం బయటకు వచ్చిన తర్వాత దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది,
అంటే 1 CR 1.2 1.5 CR పెట్టామనుకోండి, ఒక అగ్గిపెట్టె లాంటి ఒక ఇల్లు వస్తాయి. అంటే 100 నుంచి 150 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక ఇల్లు కట్టిస్తారనమాట. సో 150 స్క్వేర్ యార్డ్స్ అంటే నాకు తెలిసి మన ఊళ్ళల్లో మన ఇల్లు ఉంటాయి కదా, సో అంత ఉంటుంది. అంతే, ఇంకా కాంపౌండ్ వల్ల ఏం లేకుండా ఒక ఇల్లు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో నాకు ఎందుకు అది అంత కంఫర్ట్గా అనిపించలేదు అనమాట. అంటే 1.5 CR పెట్టినప్పటికీ కూడా నాకు ఆ ఇల్లు నార్మల్గా అంత బెటర్మెంట్ ఏమీ అనిపించట్లేదు. అంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా వస్తుంది, కాకపోతే కాస్ట్ పెరిగింది, ఇండిపెండెంట్ విల్లా డూప్లెక్స్ ఏదో చెప్తున్నాం అంతే తప్ప నాకు ఆ బెటర్మెంట్ అనేది నాకు అక్కడ కనిపించట్లేదు అనమాట. ఓకే, నాకు ఇంకొంచెం బెటర్గా కావాలి అనుకున్నప్పుడు సో ఇంకొంచెం మంచిగా అంటే హై అండ్ ఎన్విరాన్మెంట్ లేదా ఫర్నిచర్ కానీ, సో వాళ్ళు ఇచ్చే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ హై అండ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా 3 CR అంటే 2 to 3 CR రేంజ్లో ఉంటే కానీ మనకు కావాల్సిన బెటర్మెంట్ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది అనమాట. సో బెటర్మెంట్ అక్కర్లేదు అనుకున్నప్పుడు నార్మల్గా అంతకుముందు ఊళ్ళలో ఇల్లు ఉన్న, అపార్ట్మెంట్లో ఉన్న, సో ఈ విల్లాలో ఉన్న ఒకలాగే ఉంటుంది. లేదు నాకు కొంచెం బెటర్మెంట్ కావాలి అని నేను అనుకుంటే, అంటే అకార్డింగ్ టు నా ఎక్స్పీరియన్స్, సో నాకు కొంచెం బెటర్మెంట్ కావాలంటే డెఫినెట్గా 2 to 3 CR రేంజ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే 2 నుంచి 3 కోట్లు పెట్టి నేను ఒక ఇల్లు కొనాలి. కొంచెం కష్టమో రిస్క్ ఏదో చేసి 3 CR పెట్టి ఇల్లు కొన్న తర్వాత నేను ఏం ఆలోచించానంటే 3 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాము, హ్యాపీ, ఓకే. సో మంచి కొంచెం ముందు ఒక గార్డెను, చిన్న గార్డెను, కార్ పార్కింగ్, సో మంచిగా ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్, బయటికి అసలు లుక్ ఎలివేషను ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఒక మంచి ప్లేస్లో ఉన్నాం, అసలు ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అన్నట్టుంది, ఎంత బాగుందో కదా. సో ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. ఓకేనా. సో ఇప్పుడు రియల్ టైంకి వస్తే నేను ఏం ఆలోచించానంటే, ఓకే ఇల్లు కొన్నాము, సో ఇల్లుకి మనము చుట్టూరు ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, లేకపోతే కామన్ వాల్స్ ఉంటాయి, ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఒకరోజు పనమ్మాయి రాకపోతే ఏంటి పరిస్థితి? సో రియల్గా నేను ఆలోచించిన పాయింట్ అదే అనమాట. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మేము రిటైర్ అవుతాము. సో రిటైర్ అయిన తర్వాత మేము ఆ ఇంట్లో ఉండడానికి వెళ్తాము. సో ఆ ఇంట్లో మేము ఉంటున్నాము అంటే ఆల్రెడీ నాకు కొంచెం ఏజ్ వచ్చేసింది. సో నా సొంత పనులు అన్నీ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాను. సరే పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. ఓకే 3 కోట్లు ఇల్లు కొన్నప్పుడు పనమ్మాయి ఎందుకు పెట్టుకోలేము? పెట్టుకుందాం. సరే పెట్టుకున్న పనమ్మ ఆమె కూడా మనిషే కదా, ఏదో ఒక రోజు సెలవు పెడుతుంది కదా. సో ఒకరోజు పెడుతుంది, లేకపోతే వారం రోజులు అవసరం అయితే వారం రోజులు పెడుతుంది. సో అమ్మాయి రాదు, అప్పుడు ఏంటి పరిస్థితి? 3 కోట్లు పెట్టుకున్న ఇంటికి ఆ పనమ్మాయి రాకపోతే పొద్దున్నే చీపురు పట్టుకొని నేను ఇల్లు మొత్తం ఊడ్చుకొని రావాలి. ఓకేనా. అంటే ఓపెన్ ప్లేస్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, ఊడ్చుకోకుండా ఎలా ఉంటాం? పనమ్మాయి వచ్చేదాకా మేము ఊడ్చుకోకుండా కూర్చోవడం కుదరదు కదా. సో నేను డెఫినెట్గా చీపురు పట్టుకొని మొత్తం ఇల్లంతా ఇంటి చుట్టూరు మొత్తం ఊడ్చుకోవాలి. ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి దానికి నాకు గొడవ అయ్యేది, నేను ఇంటికి రాను అని చెప్పేసి వెళ్ళిపోతే కొత్త అమ్మాయి వచ్చేదాకా కూడా నేనే చూసుకోవాలి. సో నా డూప్లెక్స్ ఇల్లు 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్ అండ్ స్టెప్స్, బయట ఓపెన్ ప్లేస్, చుట్టూరు కారిడారు, సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకుండా ఎలా ఉంటాను? సరే ఓకే ఇప్పుడంటే కొంచెం ఏజ్లో ఉన్నాము, పర్లేదు, ఓపిక ఉంటుంది, చేసుకోగలుగుతాము. సో కొంచెం ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఏంటి పరిస్థితి? ఇది అనమాట. సో రియల్ టైంలో అంటే మనం చూస్తున్నవి, మనం ఫీల్ అవుతున్నవి అన్నీ కూడా ఇక్కడ ఒక సామెత ఉంటుందండి, కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు అంటారు. సో కంటికి ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది అనేసి మనసు అక్కడికి వెళ్ళదు, నాకు కావాలి అనకూడదు. సో మనము చాలామంది హౌస్ టూర్స్ చూస్తాం, విల్లాస్ చూస్తాం, అన్నీ బాగుంటాయి. సో అది ఎప్పటి వరకు బాగుంటుంది అంటే, ఇప్పుడు 4 పనులు ఉండి ఒక పనమ్మాయి రాకపోతే ఇంకా 3 పనులు ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేను ఇన్వెస్ట్ చేయగల క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి. సో తర్వాత ఏంటి పరిస్థితి? ఒక 10-15 ఇయర్స్ వరకు ఆలోచించుకొని ఆ తర్వాత నాకు ఏ ఓపిక ఉంటుందా లేదా అనేది ఆలోచించుకున్నప్పుడు నాకు అపార్ట్మెంట్ బెస్ట్ అనిపించింది అనమాట. అపార్ట్మెంట్లో అనుకోండి పనమ్మాయి 4 రోజులు రాకపోయినా, వారం రోజులు రాకపోయినా అంతవరకు ఆ లోపల ఉన్నంత ఏరియా వరకు నేను కంఫర్టబుల్గా చేసుకోగలుగుతాను, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కదా. అంతకు మించి ఏది ఉన్నా కానీ ఎక్సెసే అనమాట. సో ఆ ఏరియాలోకి నేను వెళ్ళి ఇప్పుడు ఏదో బాగుంది కదా, చాలా బాగుంది అని ఫీలింగ్ కోసమో లేకపోతే ఫీల్ అవ్వడం కోసమో, ఆ ఎన్విరాన్మెంట్ కోసం నేను అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇబ్బంది పడడం కంటే కూడా సో నేను ఇండిపెండెంట్గా నేను ఎంతవరకు నా ఇల్లుని నేను సర్దుకోగలను, ఎంతవరకు నేను వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చేసుకోగలను అనేది ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నానండి. సో దానికోసమే ప్రస్తుతానికైతే విల్లాస్ని చూడడం స్టాప్ చేసేసాను. అండ్ రెండో ఫ్యాక్టర్ బడ్జెట్ అనమాట. సో అంత బడ్జెట్లు పెట్టడం అవసరమా లేదా? సో ఇక్కడ కూడా అగైన్ ఏజ్ ఫ్యాక్టర్ ఇందాక డిస్కస్ చేసుకున్నాము. అండ్ అసలు ఏ టైంలో మనం ఇల్లు కొనాలి, సో ఏ టైం బెస్ట్ టైం అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.